దహించుము, నా పాపము శాపము దహించుము. నన్ను హిస్సోపుతో నీవు కడుగుమయ్యా, నన్ను హిస్సోపుతో నీవు కడుగుమయ్యా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పెదవులను కాల్చివేయుము నీ అగ్నితో, అపవిత్ర పెదవులను కాల్చివేయుము నీ అగ్నితో. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధ తైలముతో అభిషేకించుము నా ఆదరణకర్త, పరిశుద్ధ తైలముతో అభిషేకించుము నా ఆదరణకర్త. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నీ రక్షణానందము మరల పుట్టించు నీ ఆత్మతో, నీ రక్షణానందము మరల పుట్టించు నీ ఆత్మతో. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. నా బలిపీఠంలో అగ్ని మండించుము, నీ సన్నిధిలో నిత్యం వెలిగించుము. నా పాపము శాపము దహించుము, నన్ను హిస్సోపుతో నీవు కడుగుమయ్యా, నన్ను హిస్సోపుతో నీవు కడుగుమయ్యా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను.
ఎందుకంటే దేవుని వాక్యం ఒక స్వరం వింటున్నాను. ఆ స్వరము మన అంశం ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనము నుండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటి మాటికి వచ్చి గోదాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నును గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను, వారితో ఉపమానము చెప్పెను. ఆమేన్. విసుకక ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ మాట చెప్పి ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకు ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు చేసే ప్రార్థన అదే చేస్తాడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండదు. ఆయన సత్యం. యేసు ప్రభు అంటే ఒకటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. యేసు ప్రభు సృష్టికర్త. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా బిడ్డలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? వారి అవసరతలు తీర్చాలి, వారి అక్కర్లు తీర్చాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు కునుకడు, నిద్రపోడు. ఏ బిడ్డ ఏ అక్కర్లో ఉంది, ఏ కుమార్తె ఏ కుమారుడు, ఏ దాసుడు ఏ దాసురాలు, ఏ దైవజనులు విసుకకుండా ప్రార్థన చేస్తున్నారు అని ఆకాశము నుండి నేలకు చెవియొగ్గి వింటున్నాడు. ఆయన పగలంతా సువార్త ప్రకటిస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. రీఖా సోబలి ఖమాసి. ఆ అలవాటు ఉందా మనకు? రాత్రంతా ప్రార్థన చేసే అలవాటు ఉందా? చెయ్యి, మరి తెలుస్తుంది. దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాడు, స్వరం వినిపిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. నీ దరిద్రత, పాపం, అప్పులు, ఆర్థిక సమస్య తొలగిపోతాయి. అట్లా సాధన చేయాలి. పండుకోకుండా, నిద్రపోకుండా ఉపవాసంతో ప్రార్థన చేయి. దేవుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడకపోతే నన్ను అడుగు. నేను కూడా అట్లా ప్రార్థన చేస్తున్నా. ఒకసాట వాక్యం చేయని చెప్పనీకి రమ్మన్నారు. దేవా వెలుదునా మానుదునా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో, నీవు ఈ వాక్యమును ఆహారంగా తీసుకో. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, పండగలు వచ్చే ఇంకొక పూట ఎగస్ట్రా. అట్లనే ఈ వాక్యం వేసుకో, సువార్త ప్రకటించు. వారు వినినా వినకపోయినా ప్రకటించేది మన బాధ్యత. అదే కానీ సేవకులు విమర్శించడానికి యేసు ప్రభు మనల్ని పంపియలే. నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. నువ్వు పరీక్ష నువ్వు రాసుకో. ఆ ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ రాసుకో.
నాకు ఇచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ నేను రాసుకుంటా. మధ్యన ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన మార్కులు వేస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన ఎవరిని పాస్ చేయాలనో ఎవరిని ఫెయిల్ చేయాలనో ఆయనకు తెలుసు. అట్లనే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మన మాదిరి తిని నిద్రపోయేది లేదు, ఇండ్లే లేదు పాపం ఆయనకు. అటువంటి యేసు ప్రభువును వాళ్ళకిళ్ళకు పోల్చే ఏం ప్రయోజనం? తెలియదు. తెలిసిన వాళ్ళమైన మనమున ఊరుకొండాలి. వారి వాదములు ఎందు వారు వ్యర్థంలో ఎరి విసుకక ప్రార్థన చేయమంటే వాదానికి జగడాలకు పెట్టుకుంటే ఇది నీది తప్పు అంటే ఇది నీది తప్పు. వారి వాదములు ఎందు వ్యర్థమైరి. ఎందుకు యేసు ప్రభు దేవుడు కాదు అన్నంత మాత్రాన్నే కాకుండా పోతాడా? సమయం వేస్ట్ అయిపోతానులే. సమయము విలువ. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే విసుకక ప్రార్థన చేసే దినం. ప్రార్థన పాపిని రక్షిస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది, మృతుడికి జీవాన్ని ఇస్తుంది. అది మన పిలుపు. విసుకకుండా ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట విన్నారు శిష్యులు విన్నారు. అట్లాగే ఈ వాక్యములో ఒక విధవరాలు ఉంది. ఆ ఊరిలో ఆ మహానుభావుడున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఏం పేరు మహానుభావుడా నీ పేరు అని అంటే, నా పేరు అన్యాయాధిపతి. బర్త్డే జరుగుతాయి, ఫంక్షన్లకు పిలుచుకుంటారు. ఏం పేరు పెడదామంటే మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. అన్యాయస్తుడని ఎవరన్నా పెట్టించుకుంటారా? పాస్టర్ గారిని పిలిచి అన్యాయస్తురాలని పెట్టించుకుంటారా? పెట్టించుకోరు. ఎందుకు? అన్యాయం. కానీ ఆ పట్టణములో అన్యాయస్తుడే ఉన్నాడు. ఈ విధవరాలు మాటి మాటికి వెళ్ళి న్యాయము తీర్చమన్నప్పుడు అతడు కూడా న్యాయము తీర్చినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మన యేసయ్య అంటున్నాడు, ఆమేన్. 7వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దివారాత్రులు అంటే పగులు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటలు. 24 గంటలు ఎప్పుడైతే మనం మొరపెడతామో మన భోజనం వేరే ఉండాలి, మన తిండి వేరే ఉండాలి. అందరి మాదిరి కడపార తిని కంటార నిద్రపోయి, అందరికంటే ముందే పండుకొని, అందరికంటే ముందే తిని, అందరికంటే ఆలస్యంగా లేచి వాగ్వాదాలకు పొమ్మని మనల్ని పిలిచలే దేవుడు. తన్నడుగు వారు దివారాత్రులు, పగలు రాత్రి. ఇట్లాంటి అనుభవంలోనికి నీ వస్తే నీ అప్పులు తీరిపోతాయి. నీకు ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇస్తాడు, అన్నీ సహాయం చేస్తాడు, డబల్ ఇస్తాడు. అన్నీ డబల్ ఇస్తాడు. అయితే ఆయన మాట వినాలి, విసుకకూడదు. విసిగిపోకుండా ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయాలంటే పాస్టర్ గారు ప్రార్థనకు రమ్మన్నారమ్మా, పాకపోతే ఏమనుకుంటారో, దానికి కాదు భయపడాల్సింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలును కాచి కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు అన్నమాట. ప్రభు రాకడలో ఏ జామున వస్తాడో, ఏ టైంలో వస్తాడో, ఆయన్ను ఎదుర్కోవాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే దేవుని యొక్క పాద సన్నిధిలో మెలకువగా ఉండాలంటే ఎప్పుడు కన్రెప్పలు ఈట ఎగగట్టుకొని చూడమని కాదు. ఏ విషయంలో తప్పిపోయినాను ప్రభువా, వాక్యం చదవటంలో, ప్రార్థన చేయడంలో, సహవాసంలో ఏమన్నా
తప్పిపోయినానా? అవి పరీక్షించుకోవాలా. అప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుషులు మాట్లాడకపోతే అలుగుతారు. అబ్బే, కొంతమంది సేవకులై కొట్లాడతారు. ఎంత ధన్యులు అంటావు వాళ్ళు. మనుషుల దృష్టిలో ధన్యులు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అన్యులే. ఈ ధన్యత నిందలు భరించేవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నామము నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఆమేన్. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ ఆనందం చెప్పనసఖ్యము కాని సంతోషం, దేవునిలో ఉన్న ఆనందం. నీవు ఎప్పుడైతే దివారాత్రులు అందరూ పండుకొని నిద్రపోయే టైములో అన్నాడు కదా 119వ కీర్తన 25వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. పౌలు శీలలు అర్ధరాత్రిలో ప్రార్థన చేసినారు, అర్ధరాత్రిలో కీర్తనలు పాడినారు. భూమి కంపించింది. తలుపులు, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అప్పుడు అంటున్నాడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూచినప్పుడు, చెరసాల అధికారి, జైల్ సూపరింటెండెంట్, ఇదెక్కటి అందరూ పారిపోయిరి అని ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అంటాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అపోస్తలుడైన పౌలు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. అప్పుడు మనమైతేనా సావనీలే పొద్దుగాలుగా పోనీలే అని మనం అనుకుంటాం. అది ఒక ఆత్మ, దురాత్మ. అయితే అపోస్తలుని పౌల్లో ఉన్న ఆత్మ, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, కొడితే కొడితివిలే, తిడితే తిట్టివిలే, ఈడుస్తే ఈడ్చితివిలే, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. అప్పుడు అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఆమేన్. మరి ఆ కన్నీటి ప్రార్థన, ఆ అర్ధరాత్రి ప్రార్థన ఆయనలో గొప్ప మార్పు చేసింది. ప్రార్థనే పాపిని రక్షిస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది, మృతుడికి జీవాన్ని ఇస్తుంది. అటువంటి శక్తి గల ప్రార్థన సాధన చేయాల. అప్పుడే దేవుడు మనల్ని కనికరించుతాడు. ఆమేన్. దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేసినాడు. మోషే 40 రోజులు 2 పర్యాయములు ఉపవాస ప్రార్థన చేసినాడు. ఆయన బలం తగ్గిపోలేదు, దృష్టి మాంద్యము లేదు. గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. విసుకక నిత్యము చేయుచుండవలెనని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. యెరూషలేము గుమ్మములు కాల్చబడి ఉన్నాయంటే నెహెమ్యా గ్రంథములో వ్రాయబడింది. ఈ సంగతి తెలియగానే ఆయన కూర్చొని ఉపవాసములతో ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన ముఖములో సంతోషము లేదు. ఎందుకు? జనుల అభివృద్ధి రాజుకు సంతోషాన్ని కలగనిస్తుంది. జనుల వినాశనము
రాజుకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. అందును బట్టి నెహెమ్యా కూర్చొని ఏడుస్తున్నాడు. కాల్చబడినటువంటి గుమ్మములు తిరిగి కట్టాలి అని చెప్పి ఉపవాసములుండి ప్రార్థన చేస్తున్నాడు. రాజునకు గిన్నెందంచినికి వెళ్ళినప్పుడు రాజు అంటాడు, నీకు ఏ వ్యాధి లేదు కదా, ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? అయ్యా, నా స్వజనులు, నా దేవుని మందిరపు గుమ్మములు కాల్చబడి ఉన్నవి, నాకెలా సంతోషం కలుగుతుంది? దాన్ని తిరిగి కట్టడానికి నాకు సమయం ఇవ్వండి. బతిమిలాడినాడు. ఇచ్చిన పో అన్నాడు. స్తోత్రం. వాళ్ళల్లో సనబలోటు టోబియా అన్నాడు, ఆన్నే సుట్టిరికం ఆన్నే ఇచ్చుకొని ఆన్నే చేసుకొని అందరికీ మంచిగండి మనసులను మెప్పియనికి అంటున్నాడు. రావాలి, నువ్వు కట్టేది నక్క ఎగిరిపోతే ఆ గోడ పడిపోతుంది అంటున్నాడు. ఏలన చేస్తున్నాడు. ఈయనంటాడు, వేరే విధమైన మాట్లాడడానికి నాకు సమయం లేదు, నేను చేసే పని చాలా గొప్పది, మందిరాలు కట్టాలి, కోట్లాది ఆత్మలు రక్షించబడాలి, ప్రపంచములో ఉన్న ప్రజలందరూ ప్రభు వైపు తిరగాలి. ఒకే ఒక మార్గం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఏ నామమున రక్షణ లేదు. అన్ని నామముల కంటే పై నామం యేసుక్రీస్తు నామం. ఆ యేసే మనకు మార్గమై ఉంటున్నాడు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, బూదిగంత నివాసులు నా వైపు చూటికి రక్షణ పొందాలి. ఆమేన్. ఈ ప్రార్థనే పాపిని రక్షిస్తుంది. ప్రార్థనే రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థనే మృతుడికి జీవాన్ని ఇస్తుంది. కనుక ఇందులో సత్యం. యేసు ప్రభు మీరు విసుక్కక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అలాంటి అనుభవం యేసు ప్రభు చెప్పేవాడు మాత్రమే కాదు, చేసే ఓర్పు ఉంది. మన యేసు ప్రభు కుడి చెంప కొట్టిన వాని వైపు ఎడమ చెంప తిప్పమని మనకు చెప్పాడు. ఆయన త్రిప్పాడు. తలలో ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్యపు పోటు ద్వారా రక్తము కారుతుంది. అప్పుడు అంటాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించినాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఆమేన్. మనలో జీవించుచున్నాడు. ఒక సమయములో సిల్విక్ గారు వచ్చినారు. కడపలో ఈశ్వరెడ్డి పాస్టర్ గారు పిలిచినప్పుడు అందరం ఒక చోట, ఆయన ఫారిన్ నుంచి వచ్చినాడు, అందరం ఒక చోట భోజనం కూర్చొని భోజనం చేస్తున్నాం. అయిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే, వెళ్తుండగా ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు ఇయ్యా అని అడిగినాడు. ఆయన ఏం చేసినాడు, తదేకంగా వస్తువు చేత పట్టుకున్నాడు, ఈయన వైపే చూస్తున్నాడు. ఎవరు, రెహనాడ్ బోంకే గారి వైపు చూస్తున్నాడు. అప్పుడు అంటాడు, ఇవ్వండి అయ్యా, మాకు మీటింగ్కు టైం అవుతుంది, ఇవ్వండి అయ్యా. ఏమయ్యా అలాగ? అయ్యా, మీ ముఖములో యేసును నేను చూస్తున్నాను. ఆమేన్. చూశారా ప్రియులారా, జీవించుచున్నది నేను కాను, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఎందరు ఎన్ని మాటలు అనుకుంటేనేమి, ఎన్ని తిట్లు తిట్టుకుంటేనేమి, 600 మంది సైనికులు హింసించిన నోట పొరపాటు మాట రాలేదు, ఒకరిని కూడా విమర్శించలేదు,
ఒక్కరిని కూడా వేలు పెట్టి చూపలేదు. అందుకని అంటాడు యేసు ప్రభు, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, ఇతరుల కంటిలో ఉన్న నలుసు తేటగా కనపడుతుంది. ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండమని సెలవిచ్చిన యేసయ్యే మనకు ఈ మాదిరి నేర్పించినాడు. యేసు ప్రభు శిష్యులు కూడా అడిగినాడు, ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పించయ్యా అని అడిగినారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారికి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించినాడు. కృప ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు మూలముగా మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.